ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ఏకైక లక్ష్యంగా భారత సైన్యం యుద్ధానికి సిద్ధమైందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు ఘనంగా జరుగుతున్నాయి. వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ వింజమూరులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని మట్టుపెట్టే వరకు ప్రధాని మోదీకి అండగా ఉండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి ఎవరైతే పర్యాటకులకు నివాళులర్పిస్తూ అదేవిధంగా వీర జవాన్ల మృతికి సంతాపం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో భారీ ర్యాలీ కూడా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ర్యాలీలో భారీ ఎత్తున జనసందోహం పాల్గొని వీర జవాన్లకు నివాళులర్పిస్తూ భారత్ మాతాకు జై అంటూ కూడా ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు కాకర్ల సురేష్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలకు భారత్ ధీటైన సమాధానం చెప్పింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ముందుగా ఈ తిరంగి కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసిన మన కూటమి నాయకులు అవ్వచ్చు, ఇతర నాయకులు అవ్వచ్చు, అలాగే మన ఆడపడుచులు అవ్వచ్చు, ఉదయగిరి నియోజకవర్గం నుంచి 8 మండలాల నుంచి ఇక్కడికి తలరావడం జరిగింది. ఒక రకమైన క్లియర్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా కలిసి నడవడం జరిగింది. అమెరికాలో 25 సంవత్సరాలు ఉన్నారు, ఒక ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఉగ్రవాదాన్ని విషయానికి వస్తే భారతదేశం ఎలాంటి స్థానంలో ఉగ్రవాదాన్ని అణిచివేసేదానికి ముందుంది? ఇతర దేశాలు ఏ విధంగా ఉన్నాయి? అమెరికా అయితే సమస్య లేదు. అమెరికాలో ఎక్కడ వాళ్ళకి ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ మీద మీరు చూశారు. 9/11 ఇన్సిడెంట్ జరిగింది 2001లో. కేవలం పూర్తిగా ఒక దేశాన్ని మీదనే పడ్డారు. సో ఉగ్రవాదులు ఎక్కడి నుంచి అయితే వచ్చారో కంప్లీట్గా నిర్మూలన చేయడం జరిగింది. మన భారతదేశం కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా మీదట, అంటే కొద్ది రోజులు చేసాం మనం దాడులు, ఇక మీదట ఇంకా తీవ్రంగా ప్రతిస్పందించబోతా ఉన్నాం. నాకు తెలిసి సిగ్నల్ అలా ఉంది. ఇప్పుడు ఒక్క భారత పౌరుని ఒక్కడిని టచ్ చేసినా కూడా ప్రతీకారం తీసుకునే దానికి రెడీగా ఉన్నారు. ఆ విధంగా మనలో కూడా చేంజ్ రావాలి. మన భారత పౌరుల్లో కూడా మనం కూడా భారతదేశం కోసం ఇన్ని రోజులు ఏంటంటే మనం బతకడం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడడం, కుటుంబాలను డెవలప్ చేసుకోవడం చేస్తున్నాం. కానీ మనకు రక్షణ కూడా అవసరం అనే దీనికి తీసుకొస్తున్నారు ఈరోజు నేను. సో దానికి కూడా మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన ఐకమత్యాన్ని మనం చాటి ప్రధానమంత్రి వర్యులకు కానీ మన ఆర్మీకి కానీ మంచి మెసేజ్ ఇచ్చి వాళ్ళకి స్ట్రాంగ్గా నిలబడాలన్నది నా ఉద్దేశం. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే భారత్ మాతాకి జై అంటూ, వందే మాత్రం అంటూ కూడా నినాదాలు చేస్తూ నెల్లూరు జిల్లా వింజమూరులో భారీ ర్యాలీ అయితే చేపట్టారు. ఉగ్రవాదాన్ని తుదుముట్టించేంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు కలిసికట్టుగా నడవాలని చెప్పి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర